పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగింది. నేడు 1,58,090 రూపాయలకు చేరింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 1,44,910గా ఉంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో నడుస్తుంది. నేడు కిలో వెండి ధర 100 రూపాయలు పెరిగి 2,75,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగింది. నేడు 1,58,090 రూపాయలకు చేరింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 1,44,910గా ఉంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో నడుస్తుంది. నేడు కిలో వెండి ధర 100 రూపాయలు పెరిగి 2,75,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్ లో ప్రభావంపై చర్చించనున్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి అంశాలపై చర్చించనున్న కేంద్రం పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇక పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్ లో ప్రభావంపై చర్చించనున్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి అంశాలపై చర్చించనున్న కేంద్రం పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బానుడి బగబగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపరితల ఆవర్తనం ఉపశమనాన్ని ఇచ్చిన అన్నదాతలకు మాత్రం
అసనిపాతంగా మారింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో అర్ధరాత్రి వేళ గాలివాన దంచుకొట్టింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు వడగళ్ల తాటకి ధ్వంసం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, నేడు కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బానుడి బగబగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపరితల ఆవర్తనం ఉపశమనాన్ని ఇచ్చిన అన్నదాతలకు మాత్రం అసనిపాతంగా మారింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో అర్ధరాత్రి వేళ గాలివాన దంచుకొట్టింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు వడగళ్ల తాటకి ధ్వంసం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, నేడు కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడిపికొండ రాజు గృహ సముదాయంలో తెల్లవారుజామున ఒక కిరాతకుడు మృగాడిలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యని, తన తండ్రిని కనికరం లేకుండా చంపాడు. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో నిందితుడు తన మామ రాజశేఖర్, భార్య రాజశ్రీలపై సుత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగక వారిపై పెట్రోల్ పోసి నిప్పండించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా సమాచారం. మంటలు అంటుకోవడంతో బాధితులు సజీవ దహనమయ్యారు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే సమయానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లోజ్ టీమ్స్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.
హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడిపికొండ రాజు గృహ సముదాయంలో తెల్లవారుజామున ఒక కిరాతకుడు మృగాడిలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యని, తన తండ్రిని కనికరం లేకుండా చంపాడు. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో నిందితుడు తన మామ రాజశేఖర్, భార్య రాజశ్రీలపై సుత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగక వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోని దారుణానికి ఒడిగట్టినట్లుగా సమాచారం. మంటలు అంటుకోవడంతో బాధితులు సజీవ దహనమయ్యారు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలు అదుపు తెచ్చే సమయానికే 2 ప్రాణాలు కోల్పోయారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్స్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మహబూబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో ఆశా వర్కర్లు వినూత్న నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వంట వార్పు కార్యక్రమంతో హోరెత్తించారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఏకంగా అసెంబ్లీని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. సౌకర్యం 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 తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు